ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయాక సార్కి సర్టిఫికేట్ ఇవ్వమని అడిగితే మేము ఇవ్వము, మీరు అమౌంట్ కట్టాలి అనేసి అంటున్నారు. ఫస్ట్ నాకు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు 35,000 కట్టించుకున్నారు. ఎందుకు కట్టించుకున్నారు? నీకు స్కాలర్షిప్ మనీ పడలేదు, నువ్వు ఖచ్చితంగా కట్టుకోలే అన్నారు. స్కాలర్షిప్ మనీ పడకపోతే గవర్నమెంట్ పే చేస్తుంది కదా, మేము ఎందుకు కట్టాలి సార్ అంటే ఇంకా గవర్నమెంట్ మీకు వేయదు, అయిపోయింది మీ స్టడీ, మీరే కట్టుకోండి, ఇది కట్టుకున్న తర్వాత మీరు ఏ అమౌంట్ కట్టొద్దు అనేసి చెప్పారు. ఇప్పుడు కట్టొద్దు అని మళ్ళీ అప్పుడు 35 కట్టించుకొని ఇప్పుడు 48 కట్టించుకుంటే అసలు మనీ ఎవరు కట్టాలి? ఇంత అసలు ఎందుకు అడుగుతున్నారు సార్? ఫస్ట్ చెప్పారు కదా మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వాలి కదా. మేము 1 వీక్ అవుతుంది ఇక్కడికి వచ్చి, 1 వీక్ నుంచి ఇదే తిరుగుతున్నాం. కలెక్టర్ కాడికి వెళ్ళాము, ఆర్టీఓ ఆఫీస్కి వస్తున్నాము. ఇంత 1 వీక్ నుంచి తిరుగుతుంటే ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, ఇట్లనే వీడియోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. కనీసం మనీ పే చేయండి అని మా పేరెంట్స్కైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా మాకొక్కటే చెప్తే మేము ఎక్కడి నుంచి తేవాలి మనీ? అది కట్టడానికి టైం అయినా అడిగితే కొత్తగా ప్రిన్సిపల్ మేడం వచ్చారంట. ఆమె అయితే గెట్అవుట్ అనేసి అంటుంది. మాట్లాడిని కానీ మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడనీయకుండా ఏం లేకుండా మేమేమి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఎవరిని చెప్పి కట్టాలి? మా పేరెంట్స్కి చెప్తే కదా మేము కట్టాల్సింది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ గారికి పంపించాలి. అక్కడికి పంపిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, లేకుంటే లేదు. ఆ ప్రిన్సిపల్ మేడం కరెస్పాండెంట్ సార్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, వచ్చి మా సర్టిఫికేట్స్ మాకు ఇస్తామని లెటర్ రాసి ఇవ్వాలి. లెటర్ రాసిస్తేనే మాకు ఇప్పుడు ఆ సర్టిఫికేట్ లాస్ట్లో అయినా వస్తుంది. ఇంతవరకు జరిగినా కానీ వదిలేసామంటే సార్ అసలు సర్టిఫికేటే ఇవ్వడు మాకు లాస్ట్లో అయినా. ఇదే పని చేస్తాడు. ఇప్పటికి ఇది ఫస్ట్ టైం కాదు, 3rd టైం ఇది. ఫస్ట్లో ఒక అమ్మాయి ఇట్లాగే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలెట్టుకుంది. ఆమెకి ఏ న్యాయం జరగలేదు. లాస్ట్ టైం సర్టిఫికేట్స్ ఇవ్వమని హాల్ టికెట్ ఎగ్జామ్ అప్పుడు ఇట్లనే చేశారు. అప్పుడు ఇట్లనే. ఇది 3rd టైం సర్టిఫికేట్స్. ఇది ఇట్లనే అవుతుంది. ఇంతటితో ఆగిందంటే ఆ కాలేజ్ అసలుకి ఏ రూల్తో పెట్టుకున్నారు ఏంటి అసలు మీరు మొత్తం డీటెయిల్స్ కనుక్కొని మొత్తం ఆ సార్ని మీరు తీసుకొచ్చి మాట్లాడివ్వాలి. రాజేశ్వరి ఇక్కడ శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ పిల్లారెడ్డి నగర్లో చదువుతున్నాను. మాకు కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జిఎన్ఎం చదివాను. మాకు ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పారంటే మొత్తం ఫ్రీగానే ఉంటుంది, ఓన్లీ యూనిఫామ్ బుక్స్ ఇవి కట్టుకుంటే సరిపోతుంది, ఏదైతే స్కాలర్షిప్ పడుద్దో అది మీరు పే చేసేయండి, మిగతాదేమో అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అంటే 50,000 పే చేస్తే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇవ్వము. మీరు ఏం చేస్తుంటారో చేసుకోండి. మేము ఇప్పటికీ 5 డేస్ అవుతుంది. మా శ్రీకాకుళం ఎక్కడ తిరుగుతున్నా మాకు అర్థం కావట్లేదు. కనీసం వసతి కూడా లేదు. ఫుడ్ తిందామంటే మా దగ్గర డబ్బులు లేవు. ఎవరికి చెప్పుకోవాలి ఈ వాదులన్నీ? మేము 5 డేస్ నుంచి ఆర్టీఓ ఆఫీసు, జిల్లా కలెక్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతున్నాం. ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, మాకంటూ సపోర్టివ్ ఇవ్వట్లేదు. మేము ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, మాకు ఫుడ్ ఎవరు పెడతారు? ఇప్పటి వరకు అయితే సరే సైలెంట్గా ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఇక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటున్నారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. వెళ్తాము, కానీ ఇక్కడ మాకు ఉండాలంటే వసతి కావాలి కదా. మేము వాళ్ళని అడిగితే మీరు అవుట్ గోయింగ్ బ్యాచ్ మేము ఇవ్వము అని మొహం మీద చెప్పేస్తున్నారు. మేము ఇలా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి వస్తే చూస్తామమ్మా, మాట్లాడతామమ్మా అని వీళ్ళు అంటున్నారు. మరి ఎవరిని నమ్మాలి? మొత్తం 5 డేస్ నుండి తిరుగుతూనే ఉన్నాం. ఒక ఆడపిల్లను ఎన్ని రోజులు అలా తిరుగుతూ ఉంటాము. మాకు సర్టిఫికేట్స్ కావాలి. మొన్న కూడా హాల్ టికెట్ ఇవ్వనంటే అప్పుడు కూడా ఇలానే ఇష్యూ చేశాం. ఆ ఇష్యూ చేసినప్పుడు ఈ ఆర్డీఓ గారు వచ్చారు, ముందు ఆర్డీఓ గారు వచ్చి లెటర్ రాయించుకున్నారు, సైన్ చేయించుకున్నారు. ఎవరైతే గట్టిగా ఇష్యూ చేసి గట్టిగా మాట్లాడారో వాళ్ళకి బార్డర్ లైన్ ఇంటర్నల్స్ వేసి ఫెయిల్ కాకుండా, అటు సైడ్ ఎక్కువ మార్కులు వేయకుండా, కనీసం ఎవరి దగ్గర వైవాలు తీసుకోలేదు. For more videos like this, subscribe Big TV channel.